నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో పాల్గొనాలంటే జంకుతున్నారు, భయపడుతున్నారు. మరి దేనికోసం? ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కేసీఆర్ను ప్రసన్నం చేసుకోవాలి, కేటీఆర్ను ప్రసన్నం చేసుకోవాలి, టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేయాలి. ఎంపీ టికెట్ అయినా, ఎమ్మెల్సీ టికెట్ అయినా, చివరికి కార్పొరేషన్ టికెట్ అయినా కావాలి. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసమన్నా క్యూ కట్టేవాళ్ళు. కేసీఆర్ ఇంటి చుట్టూ, కేసీఆర్ అనుచరుల చుట్టూ ఇట్లా తిరిగేది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా టికెట్ ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే వామ్మో మాకొద్దు అని పారిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహులు ఎవరు కూడా లేరు. అసలు పోటీ లేదు బీఆర్ఎస్ పార్టీలో. సిట్టింగ్ పార్లమెంటు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోటీ చేసే ఉద్దేశంలో లేరు. దీనికి సంబంధించి పూర్తిగా అనాలిసిస్ మీ ముందు తీసుకొస్తున్నా, ఆ వీడియోని చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ నేతలు చాలా జంకుతున్నారు. మరి ఎందుకోసం జంకుతున్నారు అనేటువంటిది పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఓటమి కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ హ్యాట్రిక్ చేస్తున్నాం, మేమే హ్యాట్రిక్ గెలుస్తున్నాం అని చెప్పారు. కానీ ఓటమి పాలైన తర్వాత, ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ ఈ రెండు వర్సెస్గా ఉన్నాయి ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల్లో. అంతకుముందేమో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది. మరి జాతీయ పార్టీల వైపే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ని చూసిర్రు, బీఆర్ఎస్ని చూసిర్రు, ఇద్దరి మధ్యలో ప్రధాన పోటీ జరిగింది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జనాలంతా కూడా జాతీయ పార్టీల వైపే చూస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. జాతీయ పార్టీల వైపు అంటే అటు కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గంట మోగించినటువంటి, విజయ గంట మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత జాతీయ పార్టీగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు, అంటే ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఎంపీ పోటీ చేసే యోచనలో, ఆలోచనలో ఉన్నట్టు కూడా ఎవరు లేనట్టే కనబడతా ఉంది. మరి ఒకవేళ టికెట్ తీసుకొని సొంత ఖర్చు పెట్టుకుంటే అయినా కూడా గెలుస్తామా గెలవమా అనేటువంటిది ఆ బీఆర్ఎస్ నాయకుల్లో ఉందట. ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని డబ్బులు పెట్టుకుంటాం, ఎన్ని కోట్లనే పెట్టుకుంటాం, కానీ మరి లాస్ట్కి వచ్చేసరికి గెలుస్తామా గెలవమా అనేటువంటి ఫీలింగ్ కూడా ఆ పోటీ చేసే అభ్యర్థుల్లో ఉందట. కాబట్టి పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు అనేటువంటిది సమాచారం. మరి సీనియర్లు అయితే అంతకుముందు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ అన్న కావాలి, ఎంపీ అన్న కావాలి, ఎమ్మెల్యే టికెట్ అన్న కావాలి, కార్పొరేషన్ టికెట్ అన్న చైర్మన్ పదవి అన్న కావాలని కేసీఆర్ చుట్టూ, కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ తిరిగిర్రు. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ జనాలకు వచ్చిర్రు. అంటే కేసీఆర్ రాలేదు ఆరోగ్యరీత్యా, మిగతా వాళ్ళు వచ్చినా కూడా అమ్మో మాకు టికెట్ వద్దని పారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎట్లా పోటీ చేస్తారంటే మరి పోటీ చేసే వాళ్ళు పార్టీ టికెట్ ఇచ్చి, పార్టీ ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తామంటున్నారట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఇబ్బందుల్లో ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ టికెట్ ఒకప్పుడు హాట్ కేక్గా ఉండేది. హాట్ కేక్ అంటే ఇట్లా పెట్టగానే అమ్ముడు పోయేది. అట్లా టికెట్ అంటే ఆశావాహులు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఉందంటే అక్కడ 10-20 మంది లేవడేది. ఎంపీ టికెట్ కావాలన్నా కూడా 10-20 మంది లేవడేది. కార్పొరేషన్ కూడా అంతే ఉండేది, ఎమ్మెల్సీకి ఇంకా పోటీ ఉండేది. కానీ ఇప్పుడు మీకు పిలిచి ఇది ఇస్తామంటే అమ్మో మాకొద్దు అనే విధంగా మారింది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది కాబట్టి ఎన్నికల్లో గెలుస్తామా గెలవమా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండదేమో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లో వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల నుండి సీన్ రివర్స్ అయింది. అంతకుముందు బాగానే ఉండే, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. కారుకు అస్తం పార్టీ టక్కరిచ్చింది. గుద్దితే పోయి షెడ్లో పడ్డది కారు. కాబట్టి ఆ కారులో ఎక్కితే మాకెక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారట. మొన్న పోటీ చేసిన నేతలపై ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిరో వాళ్ళ మీద ఇంకా అసంతృప్తి ప్రజల్లో పోలేదు.
వాళ్ళని వేసుకొని తిరగడం వల్ల మళ్ళీ నేను కూడా ఓటమి పాలైతా అనేటువంటిది ఎంపీ అభ్యర్థుల్లో ఉండేటువంటి ప్రధాన అంశం అట ఇది. మొన్న అసంతృప్తికి లోనయ్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసిర్రు. మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే ఆ ఓడిపోయిన వాళ్ళంతా ఎంపీ అభ్యర్థితో తిరగాలి. తిరిగితే మళ్ళీ ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి అసంతృప్తి ఇప్పుడు పోటీ చేసే ఎంపీ మీద ఎక్కడ పడుతుందో, నా ఓటమికి ఎక్కడ అది కారణమవుతుందో అని చెప్పేసి అది కూడా చర్చకు వచ్చిందట. అంటే పవర్లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఇప్పుడు అంటే పోటీ చేసేటువంటి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశం పెట్టినట. ఆ సన్నాహక సమావేశంలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అసంతృప్తి బయటకు వచ్చేస్తుంది. పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ బొమ్మ, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, ఇగో ఇవి పెడితే ఖచ్చితంగా గెలుస్తాం, కేసీఆర్ బొమ్మ ఉంటే నేను గెలుస్తా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉండే. ఇప్పుడు కేసీఆర్ బొమ్మ పెట్టినా గెలవరు, కేసీఆర్ తాత బొమ్మ పెట్టినా కూడా గెలిచే పొజిషన్ లేదు కాబట్టి వెనుకడుగేస్తున్నారట. మరి ఇప్పుడు నమ్మకం లేదు, కేసీఆర్ బొమ్మ మీద నమ్మకం లేదు, కేసీఆర్ తాత బొమ్మ మీద నమ్మకం లేదు, కారు బొమ్మ మీద నమ్మకం లేదు, అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవు, ఏమి లేవు. కాబట్టి పోటీ చేయడం కంటే ఊకున్నదే ఉత్తమం అనేటువంటిది వాళ్ళ మనసులలో ఉందట. పార్టీ టికెట్ ఒకవేళ నిజంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఖచ్చితంగా మీరు పోటీ చేయాలి తప్పదిగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రధాన డిమాండ్ అనేటువంటిది ఫండ్ ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలి, మళ్ళీ అందరు వచ్చి ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇన్ని సభలకు రావాలని ముందే షరతులు పెడుతున్నారట. అంటే టికెట్ ఫండ్ అంతా కూడా పార్టీ నుంచి వెళ్ళే రావాలి, అట్లాంటిది ఉందట. ఇంకా సిట్టింగ్ ఎంపీ ఒక ఆయన ఉండు, పెద్దపల్లికి సంబంధించిన ఒక ఎంపీ ఆయన ఏమన్నాడట అంటే ఆ మీటింగ్ పెడితే, ఇక నేను పోటీ అయ్యా, అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే అలా పోటీ చేయిస్తా, ఆయనకు పూర్తిగా సహకరిస్తా అనేటువంటిది చెప్పుకొచ్చిందట. మరి దాన్ని ఎందుకు చెప్పిండంటే ఆ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక్కటి కూడా టీఆర్ఎస్ గెలవలే. ఇక మరి ఎంపీకి ఆయన ఎట్లా గెలుతాడు, కాబట్టి డబ్బులు వృధా, సమయం వృధా, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఆయన పోటీ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చిందట. అయితే అదొకటి. మళ్ళీ కేటీఆర్, హరీష్ రావు మీటింగ్లలో ఏం చెప్తున్నారంటే 17 పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లో 16 మనమే గెలుస్తాం అనేటువంటిది తీసుకొస్తారట. మరి నిజంగా 16 గెలుస్తారా అంటే 16 ఏం గెలుస్తారో ఒక విషయం మేము ముందు చెప్తా. 2014 ఎన్నికల్లో పోటీ చేసిరు పార్లమెంటు, 2019లో పోటీ చేసిరు, 2014లో 11 గెలిచిర్రు, 11 ఎంపీలు గెలిచిర్రు, 2019లో 9 గెలిచిర్రు. మరి అప్పుడు ఈ 2 సార్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ 16 గెలవలేకపోయింది, అధికారంలో లేనప్పుడు గెలుస్తుందా? మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 39 మంది ఎమ్మెల్యేలకు 16 ఎంపీలు గెలుస్తారు అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి విషయం. మరి ఇదంతా కూడా ఎవరిని పట్టుకొచ్చి ఈ 16 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు, పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని గెలుస్తారు, అసెంబ్లీ ఎన్నికలకే బీఆర్ఎస్ పార్టీ ఖతమైందా, లేదా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకుంటుందా? మరి వచ్చే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, లేదా బీజేపీ వర్సెస్ బీజేపీ ఉంటుందా అనేటువంటిది మనం చూడాల్సిందే.